ధరణి పోర్టల్లో లేనివి భూభారతిలో ఏమున్నాయి, అమలు జరిగి వివాదాలు ఎదుర్కొంటున్న ధరణికి భూభారతికి ఏం తేడా ఉంది, ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ వన్, భూభారతిలో అనుభవదారు కాలంలో ఉన్న వారికి హక్కులు కనిపించేలా చట్టం తీసుకుని వచ్చారు. ఇది ఇంతకు ముందు ధరణిలో లేదు. అండ్ ఈ సమస్యని కొంచెం కేర్ఫుల్ గా డీల్ చేయాలి గవర్నమెంట్. దానికి దగ్గర చర్యలు తీసుకున్నామని చెప్తుంది, కానీ చూడాలి ఎలా అమలు చేస్తారనేది. సెకండ్, ఇది తెలంగాణలో ధరణి వచ్చినాక వివాదాస్పద భూములుగా పార్ట్ బి లో 18 లక్షల ఎకరాల వరకు ఆన్లైన్ లో ఎక్కలేదు. దాన్ని ప్రభుత్వం అప్పుడే సరిచేసేది ఉండే, కానీ జరగలేదు. ఇప్పుడు ఈ చట్టంలో పరిష్కారం చూపినట్టుగా తెలుస్తుంది. థర్డ్ వన్, భూ వివాదాలు ఏదైనా జరిగినా దాన్ని పరిష్కరించే అధికారం ఆర్డీఓ, కలెక్టర్లు, తహసీల్దార్లకు లేకుండే. ఏమున్నా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఈ కొత్త చట్టంలో తహసీల్దార్, ఆర్డీఓలకి, కలెక్టర్లకి అధికారం ఇచ్చారు. దీని వల్ల రైతులు వెళ్లి సమస్య పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో అవినీతి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంకా ధరణి అండ్ భూమాత పోర్టల్ మేజర్ డిఫరెన్సెస్ పార్ట్ 2 లో చెప్తా, ఫాలో చేయండి. ధరణి అండ్ భూభారతికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పార్ట్ 2. ధరణిలో భూమి రిజిస్ట్రేషన్ కాగానే ఆటోమేటికేషన్ జరిగేది. ఇప్పుడు భూభారతిలో భూమి సర్వే చేసి, సరిహద్దులు మ్యాపింగ్ చేసి, ఆ ల్యాండ్ మ్యాప్ తోని రిజిస్ట్రేషన్, దాని తర్వాత మ్యూటేషన్, ఇలా అమలు పరిచితే చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. అండ్ ప్రభుత్వం కూడా దాని దిశగా ఆలోచిస్తుంది. ధరణి రికార్డుల ప్రాబ్లం ఉంటే సివిల్ కోర్టుకి వెళ్ళడం ఒకటే పరిష్కారం ఉంటుండే. కానీ భూభారతిలో అపీలింగ్ అథారిటీ తీసుకొచ్చి సమస్య పరిష్కరించేలా, కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వస్తే న్యాయ సాయం కూడా అందించేలా ప్లాన్ చేసి, అలాగే మనకు యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఆధార్ ఎలా అయితే ఉందో, భూ యజమానులకు భూములకు భూదార్ నెంబర్ ఇవ్వనున్నారు. ధరణితో భూ రికార్డు ఆన్లైన్ చేసిరు. అప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టం తయారు చేశారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా జరిగితే చాలా వరకు రైతుల సమస్యలు తీరే అవకాశం ఉంది.